పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతికి చట్టబద్ధతతో రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని, రాజధాని అమరావతికి చంద్రబాబు పూర్తి భరోసా కల్పించారన్నారు. ఓ పక్క భారత పార్లమెంట్ రాజ్యసభలో అమరావతి బిల్ పాస్ అయినా సరే రాజధానిపై మాజీ సీఎం జగన్ విషం కక్కుతున్నారని విమర్శించారు. బిల్ పాస్ అవడం జీర్ణించుకోలేక మావిగన్ అంటూ లేనిపోని పేర్లతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఆస్తుల్ని భావి తరాల కోసం, రాజధాని నిర్మాణం కోసం 34,000 ఎకరాలు, 29,000 మంది రైతులు భూములు ఇచ్చిన తర్వాత అమరావతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సువర్ణ హస్తాలతోటి ప్రారంభించిన దాన్ని మధ్యలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడో ప్రజలందరూ కూడా చూశారు. మన ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ, ఇతర దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నివ్వెరపోయే విధంగా రాజధాని చేసినటువంటి దుర్మార్గుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. చూశారు కదా, అటువంటి రాజధానిని మరలా మన 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పేసి శాశ్వత రాజధానిగా శాసనసభలో ఆమోదింపజేసి పార్లమెంటుకు కూడా పంపించేసి రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి ఆయన మాట్లాడుతున్నాడో చూశారు కదా. ఏ గన్నో మా గన్ అంట. ఏంటిది? మావిగన్. మావిగన్ ఇది కొత్త పదాన్ని తీసుకొచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే పేర్లలో ఆయనకే అర్థమవుతుంది, ప్రజలకు ఎవరు అర్థం కావట్లేదు. చూశారు కదా, ఈరోజు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. మామూలుగా ఆడట్లేదు. ఆ పేరుని నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మీకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి. రేపు మరి తొందరగా పెళ్లి చేయండి. పెళ్లి చేసిన తర్వాత ఒక ఆడబిడ్డో మగబిడ్డ పుడుతుంది. ఆ పిల్లలకి ఆ పేరు పెట్టుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. రాష్ట్రానికి మాత్రం కాదయ్యా. ఏమనుకుంటున్నావు? అమరావతి అంటే అమరావతి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా కనీ విని ఎరుగుని రీతిలో రాజధానిని అభివృద్ధి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ప్రయత్నం చేస్తుంటే మీరు బిందెడు పాలల్లో ఒక కారప చుక్క వేసిన విధంగా మీరు రాజధాని అయిపోయిన తర్వాత కూడా మీరు మావి రాజధాని అని చెప్పేసి మావి గన్ అని చెప్పి పెడుతున్నారంటే మీలో ఉన్న విషయాన్ని ఇంకా పోగొట్టుకోకుండా ఆ విధంగా ఉన్నారు. కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి వారి భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు అని అనటానికి ఇదే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే వాళ్ళంతా ఆలోచనలో పడిపోతున్నారు. చూశారు కదా, 174 నియోజకవర్గాలకి మధ్యలో ఉన్నటువంటి